చాలా రోజుల తర్వాత అండ్ చూస్తున్నాము అరణ్యతో అండ్ చాలా గ్యాప్ వచ్చేసింది యాక్చువల్లీ. అంటే ఇలాంటి సినిమాలు చేయడానికి చాలా టైం పట్టుద్దండి. ఇట్ టేక్స్ మచ్ లాంగర్ దెన్ యూ ఎక్స్పెక్ట్. ఒక అడవి ఏనుగులు 18 ఏనుగులతో ఒక హర్ట్తో తీయాలంటే ఇట్ టుక్ అ వైల్. అండ్ ట్రైలర్ చూసాం, అందరికంటే ఎక్కువ మీరే కష్టపడినట్టున్నారు కాస్ట్లో. అంటే ఒకటండి, ఇప్పుడు ఐ ప్లే ద టైటిలర్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఇది ఎప్పుడు అంటే ఒకటి, ఇంతకు ముందు అయితే ఇలాంటి సినిమా ఎప్పుడు నాకైతే ఎప్పుడు చూడలేదు. అండ్ ఐ హ్యాడ్ నో రెఫరెన్స్ టు ఇట్. ఒక ఫారెస్ట్ మ్యాన్ అన్నాం, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్తో డిజైన్ చేసిన ఒక హ్యూమన్ క్యారెక్టర్. సో ఇది ఎలాగా చేయాలనేది అనే దాంట్లోనే ఐ థింక్ విట్ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్. సో ఐ థింక్ ఇట్స్ యూనిక్. అండ్ మనం ఎప్పుడన్నా ఒక ఆడియన్స్గా కొత్త క్యారెక్టర్ చూడాలనుకుంటాం, కొత్త సినిమా చూడాలనుకుంటాం. ఇట్స్ గాట్ ఆల్ ఆఫ్ దాట్. యా, అండ్ చాలామంది అండ్ మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ పెళ్లి తర్వాత రిలీజ్ అయ్యే మూవీస్ని ఒక ఇదిలాగా భావిస్తారు. అండ్ మ్యాక్సిమం రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా కొంచెం అటు ఇటు అయ్యాయి తెలుగు హీరోస్వి. అండ్ రామ్ చరణ్ గారి రచ్చ ఒకటి హిట్ అయింది. అండ్ ఇప్పుడు అరణ్య ఎలా ఉండబోతుంది అంటారు? పెళ్ళికి సెంటిమెంట్ అన్నమాట. నాకు ఏ సెంటిమెంట్లు లేవండి లైఫ్లో. మంచి కథ చేస్తే జనాలు చూస్తారు అంతే తప్పితే నాకు పెళ్ళయింది పెళ్ళలేదు అనేది ఎవరికి ఉండదండి. ఓకే, అండ్ డూ యూ బిలీవ్ దట్? No, I don't believe in time pass, anything like that. ఓకే, అండ్ కమింగ్ టు అరణ్య, అండ్ ఇది పాన్ ఇండియన్ ఫిలిం కాబట్టి అండ్ మన తెలుగులో చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కూడా పాన్ ఇండియన్ ఫిలిం అనే వరకు ఇంకా బాలీవుడ్లో అంత పికప్ అవ్వలేదు అండ్ ఇప్పటి వరకు చూసినంత మటుకు. అంటే ఇండస్ట్రీ అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. తెలుగు ఇండస్ట్రీ స్టార్ట్ అయినట్టు ఇక్కడ వీ హ్యావ్ సో మెనీ రిలీజెస్, వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఇది అంటే ఒకటండి, ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ పాన్ ఇండియన్ ఫిల్మ్ చేసిన అన్నీ అట్లనే అవుతున్నాయి బికాజ్ ఐ బిన్ అరౌండ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ ఈ కంటెంట్ వచ్చి ఇట్స్ అ స్టోరీ. ఏనుగులు అడివి అంటే ఇట్ డజంట్ మ్యాటర్, మీరు తెలుగు మాట్లాడినా మీరు మలయాళం మాట్లాడినా ఏనుగే అడివే, దాన్ని చూసుకునే బాధ్యత మీకు ఉంటుంది. అండ్ దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఓకే, అండ్ మీరు చేసే ఫిలిమ్స్ అన్నీ కూడా అండ్ ఫస్ట్లో లవర్ బాయ్గా చూసాము జెనీలియా గారితో చేసిన ఫిలిం. అండ్ దాని తర్వాత వచ్చే ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా చూజీగా ఉంటున్నాయి, అంటే డిఫరెంట్ అనమాట. అందరు హీరోల కంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. అంటే ఏంటి, మీరు స్టోరీని విన్నప్పుడు చాలాసార్లు మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ అట్లా జరుగుతుంటుందా? అంటే ఒకటండి, అంటే యాక్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా కొత్తగా ఉండాలి. అండ్ చేసిన క్యారెక్టర్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎందుకంటే ఐ థింక్ యూ హ్యావ్ టు కీప్ గ్రోయింగ్ ఫిల్మ్ ఆన్ ఫిల్మ్. ఇది బాగుంది సరే, ఒక రాజకీయ నాయకుడులా బాగున్నామని చెప్పి 10 రాజకీయ నాయకుడు సినిమాలు చేసేసి, మంచి డైలాగ్ డ్రామా బాగుందని చెప్పి 10 సినిమాల్లో డైలాగ్ డ్రామాలు చేసి, యాక్షన్ బాగుందని అది 10 సినిమాలు చేయడం, దట్స్ నాట్ హౌ ఐడ్ లైక్ టు గో అబౌట్ లైఫ్ అండి. అండ్ ఒక యాక్టర్ లైఫ్లో చూస్తే యూ హ్యావ్ అ ఫిల్మోగ్రఫీ. ఆ ఫిల్మోగ్రఫీలో ద మోర్ వెరైటీ యూ హ్యావ్, ద మోర్ న్యూ స్టోరీస్ you've told, I think that's where you've gone to. అండ్ ఒక ఆడియన్స్గా మీరు ఒక థియేటర్కి వస్తున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తే, దట్ ఐ థింక్, అండ్ ఇఫ్ ఐ కెన్ టేక్ యూ దేర్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ హై ఐ గెట్.